హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మీకు టమోటాని మిక్సీకి వేయకుండా చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా టమోటాలను, కరివేపాకు, చింతపండు ఒక ప్లేట్లో రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇంకొక ప్లేట్లో ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు ఇవి కూడా ఒక ప్లేట్లో రెడీ చేసి పెట్టుకొని ఉంచుకోవాలండి. ఆ తర్వాత మనము ఒక కడాయిని వచ్చి వన్ సైడు పెట్టుకొని ఈ జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి బాగా దోరగా వచ్చేలాగా వేపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇంకొక స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టుకొని అందులో మనము ఆయిల్ వేసుకొని ఈ టమోటాలు, నెక్స్ట్ కరివేపాకు ఉంది కదా, ఆ కరివేపాకు, అలాగే నెక్స్ట్ చింతపండు, ఆ తర్వాత సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసుకొని గుజ్జు వచ్చేలాగా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనము ఈ జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి మిక్సీ వేసుకొని పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి అయితే మనము ఈ గుజ్జులోనే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే అసలు యాడ్ చేసుకోమండి. బాగా ఇది మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి, ఇప్పుడు మనము టమోటాలని అసలు మిక్సీకే వేసుకోకుండా టమోటా చట్నీ రెడీ అయిపోయిందండి. ఓకే అండి, మనము జాబ్కి వెళ్ళే వాళ్ళైతే ఈ చట్నీని ఈజీగా చేసుకోవచ్చు. వన్ సైడు ఒక కడాయి, ఇంకొక సైడు స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టేసుకొని రెండు ఒకేసారి ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే అండి, ఉంటాను. బాయ్, సీ యూ.